సెంగర్ జైలు నుంచి 2023 జనవరిలో కుమార్తె పెళ్ళి ఉందని 2 వారాల ఇంటీరియం బెయిల్ బయటకు వచ్చిండు. 2 వారాలు. 2024 డిసెంబర్లో మెడికల్ బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చిండు. 2025 జనవరి ఫిబ్రవరి నెలల్లో కంటి ఆపరేషన్ కోసం బెయిల్ మీద బయటకు వచ్చాడు. అంటే చాలా రోజులు జైల్లో లేకుండా ఏదో కారణాలతో బయటకు వచ్చి తను చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో 2025 డిసెంబర్ 23 అంటే 3 రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు ఇదే కేసు మీద మరొక ఆర్డర్ ఇష్యూ చేసింది. ఏ కోర్టు అయితే సెంగర్కు జీవిత ఖైదు విధించారో ఆ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ తాత్కాలిక సస్పెండ్ చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.